ఫ్రెండ్స్, ఈరోజు మనం 39 బాడీ సైజ్ యాపిల్ కట్ షర్ట్ కట్ చేస్తాను. ఇది 27 ఆఫ్ లెంత్, 18 షోల్డర్, 10 చెయ్యి పొడుగు, 14.5 చెయ్యి లూజు, ఫ్రంట్ 12/1/4, బాడీ 39, చెస్ట్ ఇది 16 కాలర్, ఇది బ్యాక్ లూజ్ కొలుతుంది 22 ఆఫ్ 22 ఆఫ్. ఫ్రంట్ వచ్చేసి ఆ కస్టమర్కి ఈ విధంగా ఉన్నది కొలత. ఈ విధంగా మనం కట్ చేస్తాను. హాఫ్ షర్ట్ కట్ చేస్తాను. ఇక్కడ మనం 2 ఇంచెస్ గుండెల పట్టి మార్క్ వేసుకోవాలి. మనకు 27 ఆఫ్ అంటే ఒక 1 ఇంచ్ కింద పట్టి వేసుకోవాలి. మనం యాపిల్ కట్ షర్ట్ మీద ఒక 1/2 ఇంచు యాడ్ చేసుకొని ఈ 27 ఆఫ్ ప్లస్ 1/2 ఇంచ్ 28 వేసుకోవాలి. 2.5 వేసుకోవాలి. షోల్డర్ డౌన్ ఒక పాయింట్ తక్కువ పర్లేదు, 2.5 పాయింట్ వేసుకునే సరిపోతుంది. ఇక్కడ షోల్డర్ డౌను 2.5 పాయింట్ వేస్తున్నా. మనం ఇది 39 బాడీ కాబట్టి ఇది 4వ భాగం చేస్తే 10 వస్తుంది. ఈ 10లో మనం 1/2 ఇంచ్ తక్కువ వేసుకోవాలి. యాక్చువల్ అయితే మనం ఇంకొక 3/4 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకొని 3/4 ఇంచ్ తక్కువ వేస్తాను. ఈ 3/4 ఇంచ్ తక్కువ ఎందుకు వేస్తాను అంటే మనం కొంచెం దొడ్డు కొంచెం టెస్ట్ ఉన్నది కాబట్టి ఈ సంఖ్యలో కొంచెం రౌండ్ ఎక్కువ వస్తుంది. అందుకని ఇంకొక 1/4 ఇంచ్ ఇంకా తక్కువ వేసుకున్నాం. మనం 9.5 వస్తే 9 ఇంచ్ వేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనకు 15.5 వేసారు సంఖ్య. తర్వాత కింద డౌన్ ఇక్కడ మనకు 15.5 వేయాలి. ఇక్కడ మార్క్ వేసుకోవాలి. ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. మనకు కాలర్ వచ్చేసి 16, 3 వస్తుంది. మనం 3 ఇంచులు వేసుకోవాలి. కాలర్లో 5వ భాగం కాబట్టి 3 వస్తుంది, 3 ఇంచులు వేసుకోవాలి. షోల్డర్ 18 ఉన్నది అంటే ఒక 1/4 ఇంచ్ యాడ్ చేసుకొని 9/1/4 వేసుకోవాలి. ఫ్రంట్ 12/1/4 ఉన్నది అంటే 12.5 వేసుకోవాలి. 12.5. ఈ బాడీ వచ్చేసి 39 కాబట్టి ఒక 1/4 ఇంచ్ తక్కువనే వేసుకోవాలి. మనకు వచ్చేసి ఇక్కడ ఇది షోల్డర్ డౌన్. ఇది ఈ విధంగా వేసుకోవాలి. 12.5 ఇక్కడ కూడా
12.30, హాఫ్ ఇంచ్ ఖర్చు పోతుంది. హాఫ్ ఇంచ్ ఖర్చు పోతే 12.5 రెడీ వస్తుంది. ఈ విధంగా వస్తుంది. కట్ కాబట్టి లైట్ యాపిల్ కట్. యాపిల్ కట్ ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఒకటే ఫ్రంట్ ఎందుకు కట్ చేసిన అంటే ఈ లైన్స్ కలపడం కోసం మనం కట్ చేసినాం. ఇది చుక్కలు ఒకే విధానంతో కలవడం కోసం. ఈ చుక్కలు కూడా మనం కలిపే విధంగా చూసి కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ కట్ అయింది. మనము ఇప్పుడు 27.5 కదా, మన బ్యాక్ సైడు ఇక్కడ 27.5 అంటే మనం ఇంచున్నర తగ్గించుకోవాలి. బ్యాక్ సైడు ఇంచున్నర తగ్గించుకొని ఇక్కడ మార్క్ షోల్డర్ దగ్గర వేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర మనం ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకు 6 ఇంచెస్ షోల్డర్ వస్తుంది, 6 ఇంచుల షోల్డర్ వస్తుంది. ఆ షోల్డర్ మార్క్ కోసం దీన్ని ఇక్కడ మనం ఇంచున్నర తగ్గించి వేసుకున్నాం. ఈ 18 అంటే ఒక 1/2 ఇంచు కుట్లకు యాడ్ చేసుకోవాలి. షోల్డర్ 18, 1/2 ఇంచు కుట్లకు యాడ్ చేసుకోవాలి అంటే 9.5. మనకు వచ్చేసి ఫ్రంట్ అది బ్యాక్ వచ్చేసి 22.5 రావాలి. అంటే ఇక్కడ మనం ఒక బ్యాక్ 3/4 ఇంచు తగ్గించుకోవాలి. బాడీ వచ్చేసి మనకు ఎంత అంటే 39 కదా, 39 ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. 39 యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్కేల్ తోటి డౌన్ తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ మార్కింగ్ అయిపోయింది, మనం కట్ చేస్తాను. బ్యాక్ కట్ అయిపోయింది. బ్యాక్ మనం ఒక 1/2 ఇంచు
ఇవి తీసేసుకోవాలి, ఎందుకంటే లైట్గా పొట్ట ఉంది కాబట్టి 1/2 ఇంచ్ మనం తీసేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకోవాలి. చేతుల పొడుగు 10 ఇంచులు, పైన 3/4 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి ఖర్చు కోసం. కింద ఈ లెన్స్ దగ్గర మార్క్ వేసుకోవాలి. 1/2 పాయింట్ తక్కువ 2 అయినా మార్క్ కింద పట్టికి వేసుకోవాలి. ఇక్కడ మనకు టెస్ట్ 39 కాబట్టి మనం దాంట్లో మనం 4 వేసుకోవాలి, సరిపోతుంది మనకు. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. మనకు వచ్చేసి దీనికి ఒక 3/4 ఇంచ్ యాడ్ చేసుకోవాలి మనం, అంటే 10.5 వస్తుంది. బాడీకి 3/4 ఇంచు 1 ఇంచ్ యాడ్ చేసుకున్నా పర్లేదు. కొంచెం లూజ్ అంటే 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. మామూలుగా క్యాజువల్ ఫిట్టింగ్ అనుకుంటే 3/4 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. కొంచెం లూజ్ ఫిట్టింగ్ అనుకుంటే 1/4 ఇంచ్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మనకు 39 అంటే 9/3 4వ భాగం బాడీలో ప్లస్ 3/4 ఇంచ్ అంటే 10.5 అవుతుంది. మనం 10.5 మార్క్ వేసుకోవాలి. కింద చేతి యాంగిల్ లూజు 14.5 అంటే మనం 15.5 వేస్తే మనకు 14.5 వస్తుంది. స్ట్రైట్ ఒక లైన్ వేసుకోవాలి. దీనికి మనం కొంచెం క్రాస్ వేసుకోవాలి. హ్యాండ్స్ కొంచెం లేవకుండా సంఖ కింద ఫిక్స్ కూర్చోవడానికి కోసం ఒక 1/4 ఇంచ్. ఈ విధంగా వేసుకుంటే చెయ్యి కరెక్ట్ కూర్చుంటుంది. ఇక్కడ అదొక 2 ఇంచుల నుంచి మనం డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నా హ్యాండ్స్ కట్ చేస్తాను, చూడండి. హ్యాండ్స్ కట్ అయిపోయినాయి. ఇక్కడ మనం చేతులు ఫ్రంట్ డౌన్ తీసుకోవాలి. మీకు స్టార్టింగ్ కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఒకేసారికి మనం రౌండ్ తిప్పలేం. ఈ విధంగా మార్క్ వేసుకొని కట్ చేసుకోండి. దీన్ని ఇక్కడ ఒక
ముప్పావు ఇంచు అట్లా వేసుకొని దీన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకో. ఈ విధంగా కట్ చేసుకో. హ్యాండ్స్ పూర్తి అయిపోయింది. దీన్ని ఇంకోటి హ్యాండ్ మనం పరిచి కట్ చేసుకుందాం. మన హ్యాండ్స్ తోటి ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మనం మార్క్ వేసుకోవాలి. ఈ మార్క్ వేసుకున్న దగ్గర ఒక 2 ఇక్కడ పెట్టుకోవాలి. ఇటు కింద 4 ఇంచులు వేసుకోవాలి. ఈ లైన్స్లో స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఒక 6 వేసుకోవాలి. పద్దెనిమిది ఇంచులు షోల్డర్ మనకు, 1/2 ఇంచు కుట్లకు. ఈ డీప్ స్కేల్ తోటి ఈ విధంగా ఇట్లా మార్క్ వేసుకోవాలి. ఇక్కడ 18 ఇంచులు రెడీ వస్తుంది. ఇక్కడ మనకు ఒక పాయింట్ ఇట్లా పెరుగుతుంది, పావు ఇంచు పెరుగుతుంది. ఈ విధంగా షోల్డర్ కటింగ్ అయిపోయింది. ఈ కింద సైడ్ ఒక పాయింట్ తగ్గించి కట్ చేసుకోవాలి. ఒక పాయింట్ మనకు 4 ఇంచులు వచ్చేసింది. ఇక్కడ ఎప్పుడైనా షోల్డర్కు ఇట్లా మలిసిన తర్వాత మనకు ఇక్కడ పాదొక్క 2 పెట్టుకున్నాం కదా మనం లైన్స్ కలవడం కోసం చేతులకు దగ్గర కూడా మనకు షోల్డరు ఈ బ్యాక్ ఉన్న దీనికి ఒక 3/4 ఇంచు తక్కువ వచ్చేట్టు చూసుకోవాలి. 3/4 ఇంచు దీనికి 3/4 ఇంచు తక్కువ వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం 6 పెట్టుకున్నాం. మనం ఇక్కడ షోల్డర్ దగ్గర అంటే 6 ఇంచులు పెట్టుకోవాలి. 6 పెట్టుకున్నాం. ఇది లైట్ కొంచెం బొత్త ఉంది కాబట్టి ఆ బొత్తకు ముంగడ అంగిలు ఇవ్వకుండా మనం ఇక్కడ ఒక 1/4 ఇంచు ఎక్కువ పెట్టుకున్నాం. 6 ఇంచులు పెట్టుకున్నాం, 1/4 ఇంచు ఎక్కువ యాడ్ చేసుకున్నాం. ఇది ఏంటంటే ఫ్రంట్ ముంగట మనకు అంగి లేవకుండా మంచిగా కరెక్ట్ రౌండ్గా కూర్చోబెడుతుంది అన్నట్టు. అందుకే 1/4 ఇంచు ఎక్స్ట్రా వేసుకున్నాము. ఇది ఇక్కడ షోల్డర్ మనకు 16 అంటే 3/4 వస్తుంది. మనం 5వ భాగం కాబట్టి 3 ఇంచులు వేసుకుంటాను. తర్వాత గల్ల కట్ చేసేటప్పుడు అది
రౌండ్ తీసుకుని ఎక్స్ట్రా తీసేసుకోవచ్చు. 3 పాయింట్ వేసుకోవచ్చు. ఈ విధంగా షోల్డరు, కాలర్ ఈ గుంట కొట్టుకోవాలి. షోల్డర్ రౌండ్ గుంట కటింగ్ అయిపోయింది. కట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే వీడియో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.